ఇజ్రాయెల్ గత 4, 5 ప్రెసిడెంట్లతో చర్చలు జరిపింది యుద్ధం చేయడానికి. కానీ ఏ ఒక్క ప్రెసిడెంట్ కూడా యుద్ధం చేయడానికి ఒప్పుకోలేదు. ఒక్క డొనాల్డ్ ట్రంప్ తప్ప. అమెరికాకు తెలియకుండా ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు అమెరికా విత్డ్రా అవ్వచ్చు కదా వారి నుంచి. కానీ అవ్వలేదు. దానికి ఒకే ఒక్క కారణం ఎప్స్టీన్ ఫైల్స్. ఆ 13, 14 ఏళ్ల అమ్మాయిని ఆ పెద్ద బిల్డింగ్ లో ఒక రూమ్ లోకి తీసుకెళ్లారు. ఆ రూమ్ లో ఉన్నది ఎవరో తెలుసా? డొనాల్డ్ ట్రంప్. అమెరికా, ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ కి సంబంధించిన వార్ గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది. రీసెంట్ గా ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ లో ఉన్న ఫ్యూయల్ డిపో మీద దాడి చేయడం జరిగింది. ఆ ఫ్యూయల్ డిపోలన్నీ కాలిపోయి పెద్దగా మంటలు చెలరేగి మొత్తం కూడా నల్ల పొగమంచుతో నిండిపోయింది. ఆ తెహరీన్ అనే ప్రాంతం అంతా కూడా. ఆ పొగమంచు చాలా అంటే చాలా డేంజర్. రానున్న 10-20 సంవత్సరాల్లో అక్కడ ఎవరైతే నివసిస్తారో వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంది. దీనికి ఎగ్జాంపుల్ గా కువైట్ నే తీసుకోవచ్చు. కువైట్ లో కూడా అక్కడున్న ఫ్యూయల్ డిపో ఒకటి కాలి అక్కడున్న జనాలకంతా కూడా క్యాన్సర్ రావడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అమెరికా దీనిపైన ఏమని స్పందించిందంటే, నిజానికి అక్కడ ఇజ్రాయెల్ దాడి చేస్తున్నట్లు మాకు తెలియదు, మాకు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఇజ్రాయెల్ మాకు ఇన్ఫార్మ్ చేయకుండానే ఆ ఫ్యూయల్ డిపోల మీద దాడి చేసింది అని చెప్పింది. అదేవిధంగా ఏమని చెప్పిందంటే, ఫ్యూయల్ డిపోల మీద దాడి చేయకూడదు, కావాలంటే అక్కడ మనుషులపైన దాడి చేయండి, అక్కడ మనుషుల్ని చంపండి, అంతేగాని అంత వాల్యుబుల్ థింగ్ అయినా ఫ్యూయల్ డిపోల మీద ఎలా దాడి చేస్తారు అని చెప్పింది. ఇలాంటి థింగ్స్ అన్ని కూడా చాలా జరుగుతూ వచ్చాయి. ఒకవైపు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఒకలాంటి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తుంటే అతనికి సంబంధించిన సెక్రటరీ ఇంకో ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తూ ఉన్నాడు. నిజంగా ఇజ్రాయెల్ అమెరికాకి ఇన్ఫో చేయకుండా ఈ యుద్ధంలో దాడులు చేస్తుంటే అమెరికా విత్డ్రా అవ్వచ్చు కదా, కానీ అమెరికా విత్డ్రా అవ్వట్లేదు. మనం చూసుకుంటే ఈ యుద్ధం వల్ల అమెరికాకి మనీ పరంగా లాస్ ఉంది, సామాగ్రి పరంగా లాస్ ఉంది, స్టాక్ మార్కెట్ లాస్ ఉంది, పేరు కూడా సంకనాకిపోయింది. బట్ అయినా కూడా ఇన్ని చిక్కులున్నా కూడా అమెరికా వార్ నుంచి విత్డ్రా అవ్వట్లేదు. దానికి తోడు కావాలంటే మనుషులపైన దాడి చేయండి కానీ ఆ ఫ్యూయల్ డిపోల పైన దాడి చేయకండి. ఇలాంటి స్టేట్మెంట్స్, ఇలాంటి విచిత్రమైన దుర్మార్గమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇజ్రాయెల్ గ్రేటర్ ఇజ్రాయెల్ గా మారడం కోసం ఇవన్నీ చేస్తుంది. దట్ మేక్స్ సెన్స్ వాళ్ళు యుద్ధం చేయడంలో. బట్ అమెరికాకి ఏం పీకే పని? యుద్ధంలో జాయిన్ అయ్యి అన్ని లాస్ అవుతున్నా కూడా స్టిల్ ఈ వార్ని పట్టుకుని ఏలాడుతూ ఉంది. దీనికి ఒకే ఒక్క కారణం ఎప్స్టీన్ ఫైల్స్. అదేంటి ఎప్స్టీన్ ఫైల్స్? చిన్నపిల్లలు, ఆడపిల్లలు మీరు చేసిన దుర్మార్గపు చర్య, ఈ డబ్బున్నోళ్ళు చేసినవి, దానికి దీనికి ఏం సంబంధం అని మీకు థాట్ వచ్చే ఉంటుంది. బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇజ్రాయెల్ ఇప్పుడనే కాదు, గత 4-5 ప్రెసిడెంట్ల నుంచి ఒబామా, బిల్ క్లింటన్, ఈవెన్ జో బైడెన్ తో కూడా చర్చలు జరిపింది ఇరాన్ పైన దాడి చేయడానికి. కానీ ఏ ప్రెసిడెంట్ కూడా ఒప్పుకోలేదు, ఒకే ఒక్క డొనాల్డ్ ట్రంప్ తప్ప. ఇక్కడ మీరు పిన్ పాయింట్ చేయొచ్చు. అసలు ఎవరు టేక్ ఓవర్ చేయని ఈ ఆపరేషన్, ఈ యుద్ధం ఏదైతే ఉందో ట్రంప్ మామ మాత్రమే ఎందుకు టేక్ ఓవర్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ట్రంప్ కు సంబంధించిన దుర్మార్గపు పనులన్నీ కూడా ఎప్స్టీన్ ఫైల్స్ లో, న్యూ ఫైల్స్ లో పొందుపరిచారు. ఆ పూర్తి ఫైల్, ఆ ఎవిడెన్స్ అన్ని కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి కాబట్టి. ఇదంతా కూడా నేనేదో అల్లిన కథ కాదు. 2019లో ఎప్స్టీన్ ఫైల్స్ బయట పడిన తర్వాత ఆ ఫైల్స్ లో ట్రంప్ పేరు వేల సార్లు వచ్చింది. ఈవెన్ మనం చూసుకుంటే ట్రంప్ ఆనాడు ప్రెసిడెంట్ కనుక ఆ ఫైల్స్ బయటకు రానివ్వకుండా సాధ్యమైనంత వరకు ఆ ఫైల్స్ ని మాయం చేయడానికి ట్రై చేశాడు త్రూ FBI ద్వారా. బట్ అయినా కూడా జస్టిస్ డిపార్ట్మెంట్ దగ్గర ఆ ఫైల్స్ ని బయటికి రానివ్వకుండా కవర్ చేసే కవర్ డ్రైవ్ దొరకలేదు. కాబట్టి ఎట్టకేలకు ఆ ఫైల్స్ అన్ని కూడా బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు రిలీజ్ చేయలేదు అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ ఫైల్ ఏదైతే ఉందో అది డూప్లికేట్ అని తెలిసింది, సో అందుకోసమే మేము దాన్ని బహిర్గతం చేయలేదు, డిక్లేర్ చేయలేదు అని చెప్పారు. ఇక్కడ ఒక సెకండ్ పాయింట్ పెట్టుకోవచ్చు. అలాగే ఎప్స్టీన్ ఫైల్స్ లో FBIకి సంబంధించిన ఏవైతే ఇంట్రాగేషన్స్ ఉంటాయో అందులో ఒక అమ్మాయి చెప్పింది, తను 13-15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ దగ్గరికి ఎప్స్టీన్ అనే వ్యక్తి తీసుకువెళ్లి ఒక రూమ్ లో వదిలాడు. ఆ రూమ్ లో ఎవరున్నారు తెలుసా? డొనాల్డ్ ట్రంప్. ఈ డొనాల్డ్ ట్రంప్ గాడు ఆ 13-15 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేయడమే కాదు, అత్యాచారం చేస్తుంటే తను ప్రతిఘటిస్తుంటే తన పైన చెయ్యి కూడా చేసుకున్నాడు. ఇదంతా కూడా నేనేదో ఊహించి చెప్పట్లేదు, ఇదంతా కూడా ఆన్ రికార్డ్ ఉంది FBI ఇంటరాగేషన్స్ దగ్గర. సో ఇప్పుడు ఆ ఎప్స్టీన్ ఫైల్స్ అన్ని కూడా రిలీజ్ అయ్యాయి, అందరి దగ్గర బహిర్గతం అయిపోయాయి. కాబట్టి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్, అలాగే దానికి సంబంధించిన కేసు జరుగుతూ ఉంది. సో దాన్ని కవర్ డ్రైవ్ చేసుకోవడానికి, అలాగే ప్రజలను డిస్ట్రాక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజనే ఇరాన్ పైన యుద్ధం చేయడం. ఇందాకన్నట్లు ఇది వన్ ఆఫ్ ది రీజన్ మాత్రమే, ఎందుకంటే ఇదే హైలైట్ విషయం. బాగా అబ్జర్వ్ చేయండి. ఇజ్రాయెల్ చర్చలు జరిపినప్పుడు ఏ ప్రెసిడెంట్ కూడా, అంటే పాత ప్రెసిడెంట్ ఎవ్వరు కూడా యుద్ధానికి ఒప్పుకోలేదు. ఇతను మాత్రమే ఒప్పుకున్నాడు, కేవలం ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉన్నాడనే కారణంతో. బట్ అదొక్కటే కాదు, డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన ఇంకా భయంకరమైన విషయాలు, మొత్తం అతనికి సంబంధించిన లీస్ట్ ఏదైతే ఉందో, తను చేస్తున్న దుర్మార్గపు పన్నుల లీస్ట్, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్ కి సంబంధించిన మొసాద్, ద సీక్రెట్ ఇంటెలిజెన్స్ స్పైస్ వాళ్ళ దగ్గర ఉంది. ఎస్, ఎప్స్టీన్ ఫైల్స్ లో కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఇజ్రాయెల్ కి సంబంధించిన స్పై ఏజెంట్లు. బాగా ఆలోచించండి, ఒక డబ్బున్న గ్యాంగ్ అంతా కూడా దుర్మార్గపు పనులు చేయడానికి రెడీగా ఉన్నారు, చేస్తున్నారు. అయితే అంత డబ్బున్నోళ్ళు అంత సెన్సిటివ్ అండ్ దుర్మార్గపు పనులు చేసేటప్పుడు ఎంత సెక్యూరిటీ మెయింటైన్ చేస్తుంటారు. బట్ అయినా కూడా వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఒక ఫైల్స్ లో పొందుపరిచి నీట్ గా ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బట్ అదేలా సాధ్యం? సో అప్పుడే అక్టోబర్ 2020లో తెలిసింది, ఈ ఎప్స్టీన్ ఎవడైతే ఉన్నాడో అతను మొసాద్ కి సంబంధించిన, అంటే ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తులతో పూర్తిగా సంబంధాలు ఉన్నాయని.
సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ డబ్బున్న వాళ్ళు ఈ దుర్మార్గపు పనులు ఎక్కడైతే చేస్తున్నారో అక్కడంతా కూడా కెమెరాలు పెట్టి వాళ్ళకి సంబంధించిన థింగ్స్ వాళ్ళు ఎప్పుడైతే అలాంటి చెత్త పనులు చేస్తారో అవన్నీ కూడా రికార్డ్ చేసి ఇజ్రాయెల్ వాళ్ళు అవసరమైనప్పుడు వాడుకుందామని చెప్పేసి అవన్నీ కూడా మంచిగా పొందుపరుచుకున్నారు. ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే ఈ ఎప్స్టీన్ ఎవడైతే ఉన్నాడో ఇజ్రాయెల్ పాత ప్రైమ్ మినిస్టర్ తో ఎక్కడ లేని క్లోజ్ రిలేషన్షిప్ ఉండేది. ఆ ప్రైమ్ మినిస్టర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో కూడా పనిచేశాడు. అంతేందుకు 2016లో ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో క్రూరమైన చర్యలు జరిగే బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ కి సెక్యూరిటీ కెమెరాలు అంత సెక్యూరిటీ ఫిక్స్ చేసింది ఎవరో తెలుసా? ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఆఫీసర్లు. సో ఈ డాట్లన్నీ మీరు కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే సింపుల్ గా అర్థమయ్యే ఉంటుంది. ఇజ్రాయెల్ వాళ్ళు ఈ ఎప్స్టీన్ గాడి ద్వారా త్రూ ఈ డబ్బున్న ఇంకా మెయిన్ క్యాండిడేట్లు చేసే దుర్మార్గపు చర్యలన్నీ కూడా రికార్డ్ చేసి వాళ్ళ దగ్గర పొందుపరుచుకున్నారు. వాళ్ళకి కావాల్సినప్పుడల్లా వాడుకుందామని చెప్పి. సో అందులో భాగంగానే ఇప్పుడు ట్రంప్ ను పట్టుకున్నారు. సో ట్రంప్ కనుక కథలు పడితే ట్రంప్ చేసిన ఇంకా ఘోరమైన పనులన్నీ కూడా రిలీజ్ చేస్తామనే భయంతో ట్రంప్ చేసేదేమీ లేక వాళ్ళకు లొంగిపోయి వాళ్ళ దగ్గర ఒక కీలు బొమ్మలాగా మారిపోయి ఈ ఇరాన్ యుద్ధంలో పాల్గొని ప్రజలు చనిపోతున్నా, డబ్బు పోతున్నా, ఫేమ్ పోతున్నా, అన్ని సంకనాగిపోతున్నా యుద్ధాన్ని మాత్రం వదలట్లేదు, వదలడు కూడా. కాబట్టి ఇక్కడ అమెరికా ఏదైతే యుద్ధం చేస్తుందో అది అమెరికా కోసం చేయట్లేదు. ట్రంప్ తనను తాను సేవ్ చేసుకోవడానికి ఫ్రమ్ ఇజ్రాయెల్ ఇదంతా కూడా ఈ క్రూరమైన చర్యలు అన్ని కూడా చేస్తూ ఉన్నాడు. ఈ వీడియో గురించి మీరేమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.